ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో. ఓకే, ఈరోజు మనం జనగామలో సత్య ప్రచారక్ సమాజ్ అనే దాని మీద రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినామంటే అనంతోజు బ్రహ్మయ్య అలియాస్ కమ్మరి బ్రహ్మయ్య అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అతని వాళ్ళ అబ్బాయి వాళ్ళ కొడుకు దగ్గరికి వచ్చినాం. అయ్యా నమస్తే. అంత మంచిదేనా? ఇడుదుడు అంత మంచిదేనా? నాయనప్పుడు ఏం చేసింది మరి? చేసిండు. ఏం చేసిండు? కొంత సొసైటీని పట్టుకొని తిరిగిండు. ఓకే, సొసైటీ పట్టుకొని దాని మీద ఒక వెనకట దొరడు వీళ్ళు రామచంద్రారెడ్డి మా దగ్గర దొరుడే రామచంద్రారెడ్డి ఆయనకు వ్యతిరేకంగా పోరాడు. ఎవరు ఏ పార్టీ తరఫున? కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే, రైట్. అప్పటి నుంచి ఇప్పుడు కమ్యూనిస్ట్గా ఉన్నాడు. కాదు, ఇప్పుడు కమ్యూనిస్ట్గా పోయి అప్పుడు దళాలుగా చాలా మంది ఒక దళం ఉంటే 30 మంది దళం ఉన్నారనుకో, దళంలో కొంతమంది ఏమో భూ అందించేది, కొంతమంది ఏమో తుపాకీ పట్టుకుని యుద్ధం చేసిరు, కొంతమంది ఏమో నీళ్ళు అందించారు. మరి మన అనంతోజు బ్రహ్మయ్య మీ నాయన ఏం చేసిండు? తుపాకీ పట్టుకుండా భూ పెట్టిండా? ఏం చేసిండు? పట్టుకుండా ఏ ప్రాంతంలో? మోత్కూరు. ఇంకా పుస్తకం ఉన్నది, మోత్కూరు. ఇంకో దేవరూపుల. ఓకే, దేవరూపుల. ఇంకా దీని లీడర్. ఓకే, ఆయన్ని బాగా తిరిగిండు. పుస్తకాలు రాసిన. సరే, అప్పుడు ఏ పార్టీ ఉండే? కమ్యూనిస్ట్ ఒకటే ఉండేనా? తక్కువ కాంగ్రెస్ ఉండే. కాంగ్రెస్ కమ్యూనిస్టే ఉండే, ఇంకే పార్టీ లేదు? ఏ పార్టీ? బీజేపీ లేదు. మరి ఉందంటున్నాడు. ఏం కష్టం. వాడు ఉంది అని వాడు అసత్యాన్ని సత్యం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. అందుకే ఇటు జనగా వచ్చాడు. వాడు ఉందని అసత్యాన్ని సత్యంగా చేసేటటువంటి అది సినిమా కూడా తీసిండు. మొత్తం వల్లభాయ్ పటేల్ అది చేసింది అని చెప్పేసి. అందుకే మీలాంటి వాళ్ళని కలుద్దామని వీడికి రావడం. కమ్మరి బ్రహ్మయ్య, అనంతోజు బ్రహ్మయ్య. మరి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసాడు. కమ్యూనిస్టు కాంగ్రెసే ఉండే, అంతే కదా? కమ్యూనిస్టు కాంగ్రెస్ అంతే. చనిపోయేదాకా కమ్యూనిస్టు కాంగ్రెస్ ఉన్నాడు మా ఆయన. చెప్పే నాయన గొప్పతనం. ఇప్పుడు సాకలతో కంటే ఎక్కువ పని చేసిండు. ఎక్కువ పని చేసిండే. దొరలు ఈ కమ్మరి బ్రహ్మయ్య పేరింటే ఇది కోసుకునేదట. నిజమే? అంతే అది కరెక్ట్. అంతే. ఇంటి మీద మీరున్నప్పుడు మీ ఇంటి మీద దాడి చేశారు. ఇల్లు కాలబెట్టారు. ఇల్లు 2 సార్లు కాలబెట్టారు. 2 సార్లు ఇల్లు కాలబెట్టారు. వీళ్ళందరినీ ఇంట్లో లేడీస్ అందరినీ పెట్టి తీసి అంటే బాగా ఘోరంగా కాలబెట్టారు. కాలబెట్టేప్పుడు బ్రహ్మయ్య ఊరుకున్నాడా? మరి బ్రహ్మయ్య అక్కడ ఉంటే లాభలేదు. అదే, అక్కడ లాభలేదు. పక్క పని దాచుకున్నాడు. పక్క పని దాచుకొని వీళ్ళను రెడీ చేసిండు. వేసి వాళ్ళని తుపాకుతో కొట్టిండు. పక్క నుంచి వాళ్ళ తుపాకుతో కొట్టిండు. కొట్టి అక్కడెక్కడ మారాడు మళ్ళా. ఇంకా నీకు గుర్తున్నాయి? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా మీరు ఎంతమంది? అనంతోజు బ్రహ్మయ్యకి ఎంతమంది? ఇద్దరు. నువ్వు? మా తమ్ముడు. మీ తమ్ముడు ఉందా? చనిపోయాడు. ఓకే. నాయన ఎప్పుడైనా జైలు పోయినా? మరి అప్పుడు జైలు పోయినాడు. విడుదలయ్యాడు. ఎన్ని రోజులు జైల్లో? జైల్లో ఏడాది?
గుల్బర్గా ఖమ్మం ఖమ్మం గుల్బర్గా. ఎన్ని రోజులు ఉండే? బాగా ఉన్నాడు. 6 నెలలు సరిగా 6 నెలలు. అవునా? ఇప్పుడు అమ్మ 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 ఏమనేది మరి నాయన పోతున్నా? అమ్మ అనేది కదా నీ హాస్పిటల్ చెప్పకిన్నా అదే అమ్మ నన్ను ఇచ్చట చెప్పకిన్నా నాకు నాకు అవు నిజమే చెప్తున్నా అంతే. ఏమనేది? ఒక గుల్లాకి ఇచ్చిండు నన్ను. గుల్లాకి ఇస్తే మారిపోయి బాగా సాగింది. గులాబీ తాగింది. గొడవ సాగింది. ఆమె సాదుకుంటే ఆమెను గుల్లా అదే అదే అంతే. ఎందుకు ఈ పిల్లాడు ఎవరు ఏం కదా అని వాళ్ళు ఇచ్చాడు. అడిగితే ఎవరు ఏం కదా మాకు తెలియదు. అందరూ తప్పించుకున్నారు. తప్పించుకుంది. అంటే నువ్వు బ్రహ్మయ్య కొడుకు అంటే నేను కూడా పడకపోతానని చెప్పేసి నాకు అంత టీ లేదు. నాకు అంత హైట్ పర్సనాలిటీ లేదు. నాయన అట్లా పోతుంటే మరి నీకేమనిపించేది? నాకు నాయన దొరికిపోయాడు. అంతేనా? ఏమనిపి ఇట్లా పోతున్నావు మన ఆయన మా ఇంటికి కాలేడు అందరూ లెక్క అని చెప్పి నాయనకు నాకు దగ్గర 5 సంవత్సరాలు ముందు నేను 5 సంవత్సరాలు లోపల 5 సంవత్సరాలు ఉన్నప్పుడే అదే అదే. ఓకే, ఇప్పుడు అనంతోజు అంజమ్మ అనేది అనంతోజు బ్రహ్మయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోడలు పెద్ద మనిషికి కొంచెం తుత్తులు వస్తుంది మాటలు. అక్క చెప్పు, నువ్వు చెప్పక్క అంజక్క. మా మామయ్య బాగా కష్టపడ్డాడు. దొరలతో పోరాడిండు. అత్తమ్మను కూడా చూసుకోలేదు, పిల్లల్ని కూడా పట్టించుకోలేదు. అంతేనా? మొత్తం జనంలో తిరిగిండు ఆయన. పిల్లల్ని పట్టించుకోలేదు, ఏం సంపాదించలేదు. సంపాదించింది కూడా వాళ్ళే ఆయన బాగా పెట్టి జనాలే తిన్నారు. అంతేనా? ఏమీ లేదు మాకు. జనం పేరు సంపాదించదాం అనుకుంటు కానీ ఉన్న ఇల్లు కూడా కాలబెట్టిండ్రు. 2 సార్లు కాలబెట్టాడుగా. 2 సార్లు ఇల్లు కాలబెట్టిండ్రు. పిల్లల్ని పట్టించుకోలేదు, భార్యను పట్టించుకోలేదు. దాంతోనే తిరిగిండు. అది ఒకసారి బాబుదర ఆయన 5 వేసుకుని వచ్చిండు. ఇంటి ముందర బొడ్రాయి దగ్గరనే గుర్రం మీద అప్పుడు కాల్పులు జరిపోయిందంట. ఎవరు? మీ మామయ్య మీద. అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయిందంట. ఇక చెట్లలోనూ ఈ గుట్టలలోనూ ఎక్కడెక్కడో తిరిగేది. ఎప్పుడు వచ్చిపోయేదో అత్తమ్మ కూడా తెలియకపోయేదంట. అంతేనా? గొల్లలు ఇంటనే దాచిపెట్టేదంట అత్తమ్మ. ఇక అట్లాంటినే ఆయన కాలం గడుపుకున్నాడు. ఆయన చెప్పేది ఇక కొన్ని చెప్పేది కొన్ని చెప్పకపోయేది. వీళ్ళు నౌకలు చేయబట్టి ఆయన ఏం పట్టించుకోలేదు. ఇక లాస్ట్ మూమెంట్ లో ఈ పుస్తకం రాయండి బిడ్డ నేను చెప్తా ఉంటా అని ఆలయం తీసుకుపోయి సార్ దగ్గర ఒకటి రాపిచ్చారు. ఈ పుస్తకం ఆయనకు కొంచెం అప్పటికే కొంచెం ఖాళీ తప్పిండు. ఇక అప్పుడు ఆయన గుర్తున్న ఏదో చెప్పిండు 4 ముచ్చట్లు. అదే తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో ఒక పేజీ. పాలకుర్తి అనంతోజు బ్రహ్మయ్య అంటే మొట్టమొదట ఈ ప్రాంతంలో తుపాకీ పట్టినటువంటి వీరుడు. అది చెప్పుకోవాలి మరి. అంటే చరిత్రను వీళ్ళు బీజేపీ అంజా కాదు, ఈ బీజేపీ RSS వాళ్ళు ఏమంటారు అంటే మేమేది అప్పుడు బీజేపీ కనబడదా అంటే కనబడదని చెప్పింది కదా. అంతే. మామయ్య ఎప్పుడైనా మీతో బీజేపీ కానీ RSS కానీ ఏమైనా చెప్పిండా? లేదు, కమ్యూనిస్ట్ వాళ్ళనే వీళ్ళు చచ్చిపోయినప్పుడు కూడా ఎర్ర జెండానే కప్పిండు. అదే అది పరిస్థితి. ఇవాళ బీజేపీ తన ఖాతాలో కూడా చేయని పని చేసుకుందామనే ఆలోచనతో ఇది అసత్యంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళు విమోచన అనే పేరుతోని వేరే రకమైన ప్రచారం చేస్తున్నారు. మనం విలీనం అంటున్నాం. అందుకే మేము అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకొని సత్యాన్ని ప్రచారం చేద్దామనే ప్రయత్నంలో భాగంగానే అనంతోజు బ్రహ్మయ్య దగ్గరికి, బ్రహ్మయ్య కోడల దగ్గరికి కానీ వాళ్ళ కొడుకు దగ్గరికి కానీ రావడం జరిగింది. వీళ్ళు చెప్పిన మాటలు వింటుంటే ఖచ్చితంగా అప్పుడు కమ్యూనిస్టు పార్టీ అంటే కమ్యూనిస్టు పార్టీయే తెలంగాణ సాయుధ పోరాటం చేసింది, విలీనం చేసింది అనే ఉద్దేశం తెలుస్తూ ఉంది.
ఓకేనా? నమస్కారం మరి. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరుడెందరో. ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం ఒరిగిన పరిణామాలెన్నో. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన భావన ఎంతో. ఓకే, బ్రహ్మాండంగా వాడతాం.